వెల్కమ్ టు డార్క్ కింగ్ పురుషోత్తం యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓటర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకుంటాం. సో వీడియోలో వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలో వెళ్తాం. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినాను కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. దానిపైన ఓపెన్ చేసినానంటే పేజ్ ఇట్లా కనిపిస్తాయి. మీకు యాప్ ఇట్లా ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఎంటర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ నుండి ఇక్కడ ఈ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని పేస్ట్ చేయాలి. ఇది నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ నుండి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ పేజ్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనము ఆల్రెడీ అప్లై చేసినాం కదా, అప్లై ఎంత దూరం వచ్చింది అనేసి చూస్తాం. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే ఓటర్ ఐడి రిజిస్టర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓటర్ ఐడి రిజిస్టర్ పైన క్లిక్ చేసినాక మీకు పేసింగ్ ఇలా కనిపిస్తాయి. ఇక్కడ ట్రాక్ చెక్స్ యువర్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినంటే ఇక్కడ మీకు ఎంటర్ రిఫరల్ కోడ్ నెంబర్ అని ఉంటాయి. మీరు ఆల్రెడీ ఓటర్ ఐడి అప్లై చేసేటప్పుడు ఒక రిఫరల్ కోడ్ లాగా వచ్చి ఉంటాయి. ఆ రిఫరల్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ డిస్ట్రిక్ట్ అనేసి సెండ్ చేసుకొని ఎంటర్ చేయండి. ఆంధ్ర కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇస్తాను. ఇక్కడ నా రిఫరల్ నంబర్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ రిఫరల్ నంబర్ ఎంటర్ చేసి ట్రాక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ట్రాక్ స్టేటస్ పైన క్లిక్ చేసినానంటే మీకు ఇలాగ డీటెయిల్స్ కనిపిస్తాయి. నేను 2వ నెల ఫిబ్రవరి 17వ అప్లై చేసినాను. అదే ఫిబ్రవరి 21 బిఎల్ఓ అయిపోయింది. నెక్స్ట్ ఫీల్డ్ వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ యాక్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంపీ పిన్ కూడా వచ్చేసింది మనకు. ఇప్పుడు మన ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తాము. ఇప్పుడు అలా బ్యాక్ వేస్తాము. బ్యాక్ వేసినామంటే ఇక్కడ ఉండదు చూడండి, డౌన్లోడ్ ఎంపిక్ అనేసి. ఈ డౌన్లోడ్ ఎంపిక్ పైన క్లిక్ చేయండి. ఈ డౌన్లోడ్ ఎంపిక్ పైన క్లిక్ చేసినారంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఆల్రెడీ మనకు ఎంపిక్ పిన్ జనరేట్ అయిపోయింది కాబట్టి ఎస్, నా దగ్గర ఎంపిక్ పిన్ ఉండనేసి ఎస్ పైన క్లిక్ చేయండి. లేదంటే మీ దగ్గర నో అనేసి రిఫరల్ కోడ్ పైన క్లిక్ చేయండి. నా దగ్గర ఎంపిన్ ఉంది కాబట్టి ఎస్ పైన క్లిక్ చేస్తాను. ఎస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎంపిక్ పిన్ కొట్టి ఎంటర్ చేయాలి. ఎంపిక్ పిన్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంపిన్ ఎంటర్ చేసినాను. నెక్స్ట్ స్టేట్ ఎంటర్ చేసినాను, ఏపీ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ ఉంది కదా, డౌన్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఇంకోసారి ఇక్కడ ఎంటర్ చేస్తాము. డౌన్లోడ్ ఎంటర్ చేసినాక ఇట్లా మన డీటెయిల్స్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెండ్ ఓటీపీ అని వేయాలి. మనం ఏ ఆధార్ కార్డు ఇచ్చామో ఆ ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ వస్తుంది.
ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాం. మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసి ఆ ఓటీపీని అట్లా కాపీ చేస్తాము. కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసినామంటే మన ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోతాయి. వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తాను. కొంచెం లోడింగ్ అవుతాయి. లోడింగ్ అయినంటే ఇలాగా మన ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఇక్కడ అంతా చూసుకోవచ్చు. ఏమన్నా తప్పు ఉంటే అది మళ్ళీ రీఇవల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయాలంటే మనము దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినామంటే డౌన్లోడ్ అవ్వచ్చు. మనము ఈమెయిల్కి పంపించుకోవచ్చు. వాట్సాప్లో ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసే విధానం. సో వీడియో నచ్చితే నా విధానం ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే డార్క్ ఇంక్ పురుషోత్తమ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.